సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం వాక్సన్ యూనివర్సిటీలో తోటమాలిగా పనిచేసే సంగమేశ్వర్ గురువారం సూరారం శివారులోని గంగత్వ వాగులో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నైట్ పూట డ్యూటీకి వెళ్ళి ఒక 3 గంటల దాకా దాంట్లో పనిచేస్తారని చెప్పాడు. ఆడికి వెళ్ళి ఏడికి వెళ్ళాడో తెలియదు. గత 4-5 రోజుల సంది పోరాడుతూ ఉన్నాము. ఈరోజు మన ఎస్ఐసార్ వాళ్ళు మేము పోరాడంగా సాల్డుగుట్ట డాగ్లను అభినయించి ఇది వరకు ఫోటో చూపెట్టి ఒక ఫోటో వచ్చింది మా దగ్గరికి. ఇది చూసి కుణం అంటే కుణం పడతానని చెప్పాను. తర్వాత ఫోటో చూసాక కొంచెం కన్ఫర్మ్ అయింది. మళ్ళీ ఏడ మాత్రం బాడీ ఉందో ఆడికి వచ్చాక ఫుల్గా కన్ఫర్మ్ చేసుకున్నాం. కన్ఫర్మ్ సార్. అంటే ఈ బాడీ ఇక్కడ ఎలా వచ్చిందని ఏమో సార్, అదే మాకు అర్థం కాదు. మేము కూడా అది ఎట్లా వచ్చిందో మేము కూడా వాగ్జన్ యూనివర్సిటీ కాడ ధర్నాలు అవి చాలా చేసాం సార్. మాకు ఉన్న మొత్తం వాగ్జన్ యూనివర్సిటీ మీద డౌట్ ఉన్నది సార్. మీకు అనుమానం ఉన్నది సార్. ఒక నైట్ నా డ్యూటీ చేసే టైంలో ఒక అనుమానాస్పదంగా ఒక కారు దాంట్లో వ్యక్తులు దాడ ఒక చెత్త కుప్ప అని చెప్పారు సార్. దాని గురించి మాకు ఫుల్ డౌట్గా ఉంది. అది నీ పేరు శ్రీనివాస్ సార్. ఓకే. ఆయనకు ఏమైతే బాగుమరిగింది సార్. ఓకే ఓకే.